మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకెప్పుడు ఇలా జరగదు మనమ్మ గారు. మినిస్టర్ గారు సత్య గారు కాంప్రమైజ్ అవుతున్నారనే విషయం నాకు చెప్పకుండా సిఐ గారు అసలు నన్ను అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళినట్టు? సార్, మినిస్టర్ గారు సత్య గారు మీతో కాంప్రమైజ్ అవ్వడానికి వస్తే అందులో నన్నెందుకు ఇన్వాల్వ్ చేశారు? ఆ వీడియో ఎవరితోనో తీయించి నన్ను బ్లేమ్ చేయడానికా? లేదా మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ పెట్టడానికా? లేక మినిస్టర్ గారికి నన్ను కూడా శత్రువుని చేయడానికా? దేనికి నన్ను ఇన్వాల్వ్ చేశారు సార్? చూడు మంజు, కాంప్రమైజ్ కని పిలిచి నన్ను కూడా వేసేస్తే నా పరిస్థితి ఏంటి? కనీసం స్టేషన్కి వచ్చి చెప్పడానికి ఒక సాక్ష్యం అంటూ ఉండాలి కదా. అంటే సాక్ష్యం కోసమని నన్ను తీసుకువెళ్లారా? మరి మిమ్మల్ని చంపేసిన వాళ్ళు నన్ను కూడా చంపేస్తారు కదా సార్? నన్ను ఒక్కదాన్నే ఎందుకు వదిలేస్తారు సార్? వదిలేస్తారు మంజు, ఎందుకంటే నువ్వు సత్య భార్యవి. సో సత్య ఉండగా నీ మీద ఈగ కూడా వాల్దు. అందుకే నువ్వు సేఫ్గా బయటకు వచ్చేస్తావు. సేఫ్గా బయటకు వచ్చాక నీ భర్త ఎలా ఉన్నా నువ్వైతే నిజాయితీ పరురాలివి. అయితే ఏంటి సార్? అయితే ఏముంది, నువ్వు బయట సాక్ష్యం చెప్పగలవు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళగలవు. ఆ ఆలోచనతోనే నిన్ను తీసుకెళ్లాను. నాకు నీ మీద మంచి అభిప్రాయం లేకపోతే ఈ స్టేషన్ నుంచి ఇంకెవరినైనా తీసుకెళ్లేవాణ్ణి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, అందుకే నిన్ను తీసుకెళ్లాను. చూడు మంజు, సత్య తప్పు చేస్తే అరెస్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఇక మినిస్టర్ అంటావా, వాడు చాలా తప్పులు చేశాడు. వాణ్ణి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. నిన్ను తీసుకెళ్ళింది మాత్రం కేవలం నన్ను నేను సేఫ్ జోన్లో పెట్టుకోవడానికే. అంతేకాని సత్య మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఫ్యామిలీస్ని అడ్డు పెట్టుకునేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. నేనలా చేసిన రోజున ఒక సిఐగా నేను ఓడిపోయినట్టే. నీకు అర్థమైందనుకుంటా. నీకింకో విషయం తెలుసా మంజు? నేనక్కడికి వెళ్లే వరకు రికార్డ్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకైనా మంచిదని నేను స్పై క్యామ్ తీసుకెళ్లాను. ఒకవేళ నన్ను చంపినా కూడా ప్రూఫ్ ఉంటుందని. కానీ లక్కీగా వాళ్ళే దొరికిపోయారు. సారీ సార్. ఇందులో నీ తప్పేం లేదు. ఆ మినిస్టరు మీ ఆయన కూడా ఆ వీడియో నువ్వే తీసుంటావని అనుకుని ఉంటారు. అవును సార్, అలా అనుకునే నన్ను అడిగి ఇబ్బంది పెట్టారు. సారీ సార్. చెప్పండి, మన గెస్ కరెక్టే కదా? కన్ఫర్మ్డే కదా? ఓకే, థ్యాంక్ యూ. రా సత్య, కూర్చో. థ్యాంక్ యూ. ఇప్పుడే కాల్ వచ్చింది, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. అంత అర్జెంట్గా రమ్మన్నారంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నాను. చెప్పండి మేడం. ప్రస్తుతానికి అది ఇంపార్టెంట్ విషయమే. పర్మనెంట్గా అది ఇంపార్టెంట్ విషయమో కాదో నువ్వే ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేయాలి. మేడం, జడ్జి గారి ముందు వాదన చేసే లాయర్లా కాకుండా వాదనని విన్న తర్వాత జడ్జి గారిచ్చే తీర్పులా
2 ముక్కల్లో చెప్పండి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. సింపుల్ సత్య, సిఐ గారి మీద అటాక్ జరిగింది కదా. అవును, అందులో నన్ను ఇరికించారు కదా. అందులోంచి నువ్వు తప్పించుకోవడానికి ఒక లీడ్ దొరికింది. అవునా? అది ప్రూవ్ చేసి అప్పుడు చెప్తా ఆ సిఐకి నేనేంటో అని. సత్య, తర్వాత తీరిగ్గా మీరు చూసుకోండి. అసలు ముందు ప్రూవ్ చేసే పనిలో ఉండు. సరే మేడం. ఏంటా లీడ్? సిఐ గారి మీద అటాక్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. మొహం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని సడన్ గా అటాక్ చేసి వెళ్ళిపోయాడు. అది కూడా బైక్ కి ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టుకుని యూజ్ చేశాడు. అవును. అది నువ్వు చేయలేదని మనకి తెలుసు. మీ మినిస్టర్ కూడా చెయ్యలేదు అంటున్నాడు. ఇంకెవరో చేసుండాలి. అలాంటి ప్యాటర్న్తోనే ఈ మధ్య ఒక వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. ఇలాంటివి అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి కదా మేడం. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఉంది సత్య, ఒక్క ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ నేరం చేసి శిక్ష అనుభవిస్తున్నవాడు మీ ఇన్సిడెంట్ జరగడానికి 2 రోజుల ముందే బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అదొక్కటే కాదు, అతను ఎక్కడి నుంచో వచ్చుంటే నాకు పెద్ద అనుమానం వచ్చుండేదే కాదు. అతను ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవ్వకముందు వర్క్ చేసిన ప్లేస్ నుంచి వచ్చిన నేరస్తుడు. అంటే ఆ సిఐ మీద పగతోనో లేదా నా మీద పగతోనో చేసుండొచ్చు అంటున్నారా? అఫ్కోర్స్. అంతేకాదు, వాణ్ణి వాడుకొని సిఐని లేపేసి ఆ నేరం నీ మీదకు తోయాలని ఎవరైనా ట్రై చేసుండొచ్చేమో. 100% ఆ అవకాశం ఉంది. వాడి ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? అది జైలు నుంచి సంపాదించటం కష్టం సత్య. స్టేషన్లో సంపాదించొచ్చుగా. అవసరమైతే మినిస్టర్ రికమెండేషన్ వాడదాం. వద్దు సత్య, ఈ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అతన్ని ఇన్వాల్వ్ చేయకు. నేనే ఆ ఫోటోని ఎలాగోలా సంపాదిస్తాను. మేడం, పోనీ అడ్రస్ ఏమైనా ఉందా? అడ్రస్ ఈవినింగ్ లోపు వస్తుంది. బట్ ఇలాంటి కేసుల్లో మాక్సిమం ఫేక్ అడ్రస్లే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజమైన అడ్రస్సుల్లో ఉన్నవాళ్లైనా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ల మాటలు తట్టుకోలేక వాళ్ళ అడ్రస్లు మార్చేస్తూ ఉంటారు. అది పర్లేదు మేడం. వాడి అడ్రస్ మారినా కొంతకాలమైనా అక్కడే ఉండుంటాడు కదా. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక లీడ్ దొరుకుతుంది. మీరు అడ్రస్ పని చూడండి, వాడి పని నేను చూస్తాను. మేడం, మీరు నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. సత్య, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు? అది బెయిల్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ కూడా చెప్పలేదు.